ఎన్నికల అధికారుల తీరుతోనే తాము ఓటు హక్కును వినియోగించుకోలేకపోయామని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఫీల్డ్ ఆఫీసర్లు మంగళగిరి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎన్నికల విధులు ఉన్నాయని ముందుగా చెప్పకుండా అప్పటికప్పుడు విధులకు పంపించారని వారు మండిపడ్డారు. ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలని ప్రశ్నించగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తామని రిటర్నింగ్ అధికారి హామీ ఇవ్వడంతో విధులకు హాజరయ్యామని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఓటు వేయడానికి అవకాశం లేదని అంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుతో జిల్లా వ్యాప్తంగా 4,000 మంది ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని అన్నారు. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న అనుమానంతోనే అధికారులు ఇలా చేశారని వారు విమర్శిస్తున్నారు. ఎలక్షన్ డ్యూటీ ఉందని 9వ తారీఖు సాయంత్రం మాకు డ్యూటీ సర్టిఫికేట్ ఇచ్చారు సార్. ఇచ్చారు. మరి మేము ఓట్లు ఏంటంటే 22వ తారీఖు దాకా అవకాశం ఉందమ్మా, ముందు మీరు వెళ్ళి మీ పని చూసుకురండి అన్నారు సార్. అక్కడ మా పని ముగించుకొని వచ్చిన తర్వాత సోమవారం రెండమ్మా మీకు అవకాశం ఉందేమో చూసి కనుక్కొని చెప్తామన్నారు సార్. ఇప్పుడు వచ్చాం. ఉదయం 9 నుంచి కూడా అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. 9వ తారీఖు వరకే అవకాశం అయిపోయిందమ్మా, లేదు ఓటు వేయటానికి అంటున్నారు సార్. ఆ పోలింగ్ బూత్లో వర్క్ చేస్తున్నా కూడా మమ్మల్ని వేయనీయలేదు పీఓ గారు. ఎందుకు వేయనీయలేదని అడుగుతుంటే మీరు డ్యూటీ చేస్తా, మీరు చేయకూడదు, మీరు వేయకూడదు అన్నారు. అందుకని మేమందరం అంగన్వాడీ టీచర్స్ దగ్గర 100 మంది దాకా అయిపోయాం మంగళగిరి మండలంలోనే. అందుకని మేము వేయలేకపోయాము. పొద్దున్న 9 నుంచి వస్తుంటే ఎంఆర్ఓ గారు